ప్రపంచ దేశంలో నివసించే మీనరాశి మిత్రులారా, మీరు గురు భగవానునే రాశినాథుడిగా పొందినటువంటి మీనరాశి మిత్రులారా చాలా ప్రేమ ఆప్యాయత కలిగిన వారుగా ఉంటారు. మీకు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది, ఈ యొక్క గురు భగవానుని యొక్క మార్పు ఆ గురు పేర్చి ఎలా ఉండబోతుందంటే, ఈ సంవత్సరం మీకు గ్రహస్థితి ధనవాక్కు స్థానం నుండి ధైర్యస్థానానికి మారుతున్నారు. సప్తమ స్థానం భాగ్యస్థానం నుండి లాభస్థానంలోకి మారుతున్నారు. ఈ ధైర్యస్థానంలో నుండి మారుతున్నట్టు ఈ గురు భగవాను వల్ల మీరు అనుకున్నదంతా కూడా సాధిస్తారు. మనసులో ప్రశాంతత వస్తుంది. మీ యొక్క ఆదాయంకి వ్యయానికి పొంతలు లేకుండా లాభాలు ఒరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చినా ఇంటిలో జాగ్రత్తగా అధిగమిస్తారు. చేసే వృత్తిలో స్ట్రైట్ ఫార్వర్డ్ తనం మీకు ఉంటుంది. దానివల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. కొందరు వదిలేసినటువంటి కార్యక్రమాన్ని మీరు మొదలు పెడతారు. అది దిగ్విజయం పొందే అవకాశాలు ఈ సమయం ఉంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అని చెప్పచ్చు. మీ యొక్క మనోబలంతో ఎన్నో ఏండ్లుగా ఆటంకం ఉన్నటువంటి వివాహం అంతా కూడా తొలగిపోయి తిరుగుతుంది. ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు అవకాశం ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలనే అవకాశం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. అది చదువుగా ఉండొచ్చు, వృత్తిపరంగా ఉండొచ్చు, ఉద్యోగపరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి విదేశాలు సముద్రం దాటే యోగం మీనరాశి వారికి వచ్చేసింది. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఉన్నాయి. దాని ద్వారా కోర్టు వ్యవహారాలు ఉంటే తొలగిపోతాయి. రాజకీయ నాయకులకి మిశ్రమం అవకాశం ఉంది, ఇబ్బంది ఉంది, అవకాశం ఉంది. ఇలా ఉన్నాయి. కార్యకర్తలని కలుపుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం చెప్పచ్చు. కొత్త పెట్టుబడులు ఏది పెట్టకండి, కొత్త వ్యాపారాలు ఏం చేయకండి, ఉన్నదే చాలు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తిపాస్తులకి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నదమ్ములు అక్కచెల్లో కూర్చొని మాట్లాడుకొని అవి కూడా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. పిల్లలకి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వాళ్ళ దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు. కోర్టు వ్యవహారాలు వాణిజ్యం ఏమైనా ఉంటే కూడా గెలిచే అవకాశాలు మిశ్రమంగా ఉంది. కొంతమందికి ఉద్యోగస్తులకి ఉద్యోగం తొలగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళి స్థానచలనం మారి అలా అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొత్త ఒప్పందాలకి ఏది కూడా అగ్రిమెంట్స్ వేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఒక్కసారికి 10 సార్లు చదివి, బ్యాంక్ లోన్కి వెళ్ళినా, చిట్ ఫండ్కి వెళ్ళినా, లేదా ఏమైనా అగ్రిమెంట్స్ వేసినా ఒక్కసారికి ఎంట్రీ పాలసీ ఎలా ఉందో ఎగ్జిట్ పాలసీ కూడా అలా చూసుకొని బయటికి వెళ్ళండి. మీకు రావాల్సినటువంటి డెట్స్, ఆ అప్పులన్నీ కూడా త్వరగా తీరే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇవ్వవలసిన అప్పులు కూడా తీర్చే అవకాశాలు కూడా సంవత్సర ద్వితీయంలో బాగా ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వైద్యపరమైనటువంటి కొంచెం సూచనలు ఉన్నాయి. సర్జరీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. గృహప్రవేశ అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్ కళాకారులకి చాలా బాగుంటుంది. టీవీ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంటుంది. వ్యవసాయదారులకి బాగుంటుంది. అప్పుల బాధల నుంచి తొలగడానికి కాస్త స్ట్రెస్ ఉంటుంది. ఓవరాల్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. సరే, ఈ మీనరాశి వారికి శని భగవానుడు బాగాలేదు, కాస్త గురువు మిశ్రంగా ఉన్నాడు. ఏం చేయాలి పరిహారం? ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, పాలాభిషేకం చేయండి. ఒక 16 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి. సద్గురవే నమః అని పారాయణం చేయండి. మే 1వ తారీఖున బృహస్పతి దేవాలయానికి వెళ్ళి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క జాతకం చూడగానే మీకు ఏదో గొప్ప జరిగిపోతుంది మాత్రం ఊహించుకోకండి. మీ యొక్క కర్మఫలం ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. ఇంకను ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా, మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాలని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడాను, ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను, ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని
ప్రార్థిస్తున్నాం. ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పెర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పెర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం.